నేను దేవరపల్లి మల్లేష్, దత్తాయపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. మాది తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఆలేరు కాన్స్టిట్యున్సీ. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలపైన ప్రజల స్పందన ఏ విధంగా? కాంగ్రెస్ పెట్టిన 6 గ్యారెంటీల మీద మంచి స్పందన ఉంది. సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ అయితే 6 గ్యారెంటీల మీద సంతోషంగా ఇంకా ఒక రెండు పెండింగ్ ఉన్నాయని అవిటి కూడా ఎదురు చూస్తున్నారు పబ్లిక్ వస్తాయని. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏదైనా కూడా రేషన్ కార్డుకు లింక్ పెట్టింది. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి, రేషన్ కార్డు ఆల్రెడీ ఇస్తూ అంటున్నారు. రేషన్ కార్డు లేకుండా కూడా రుణమాఫీలు మాత్రం రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రుణమాఫీ జరిగింది. ఈ కరెంటు కూడా వస్తుంది దానికి కూడా. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ దత్తాయపల్లికి అభివృద్ధికి ఏం లాగా నోసుకోలేకపోయింది. ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఇప్పుడు బీర్లా మంత్రి పదవికి అర్హుడైన 100% అర్హుడే. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఆయన విప్పు పాత్ర ఉన్నప్పుడు కూడా విప్పును మంచి సక్రమంగా నిర్వహిస్తున్నాడు. ఆయన కష్టపడుతూ జనం దగ్గర ఉంటాడు. మెగా మెజార్టీ వచ్చింది, ఆయనకు 50,000 మెజార్టీ వచ్చింది కాబట్టి ఆయన మంత్రి పదవికి అర్హుడే. ఎందుకు ఇవ్వాలి మంత్రి పదవి? కష్టపడతాడు, పబ్లిక్ తోడు మంచిగా ఉంటాడు, సేవా దృక్పథం ఉన్నాడు. ఏ పదవి ఇచ్చినా కూడా దాన్ని పోషించే ఆయన దగ్గర దమ్ము ఉంది, సత్తా ఉంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు రుణమాఫీ కొంతమందికి కాలేదంటున్నారు. వాళ్ళను మీరు ఎలా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారు? రుణమాఫీ కాని వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మేము ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళతో రెక్టిఫై చేసి వాళ్ళకు మేము రుణమాఫీ అయ్యే విధంగా చేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, రైతు సీఎం రిలీఫ్ ఫండ్, అవి మళ్ళీ మీరే ఇస్తున్నారు కదా. వాళ్ళ పేరు మీద అయినప్పుడు ఎమ్మెల్యే ఖచ్చితంగా వేయాల్సిందే. కొత్త వారికి కూడా వస్తున్నాయి. మన సీఎం రిలీజ్ ఫండ్ మా ఊళ్ళో కొత్త వాళ్ళకి కూడా వచ్చినాయి, ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు కదా. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఆమె పబ్లిక్ తోటి మమ్మకమై ఉండకపోవడము, ఆమె సేవా కార్యక్రమంలో పాల్గొనకపోవడము, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయకపోవడం ప్రధాన కారణం. ఇప్పుడు విద్య, ఆరోగ్యం ఏ విధంగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? విద్యార్థి స్కూల్ మాత్రం బాగా రిపేర్ పని చేసారు. టీచర్లు కొత్త టీచర్లు వచ్చి బదిలయ్యారు. విద్య మాత్రం చాలా బాగుంది. నేను కూడా విద్యా చైర్మన్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? విద్యా కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు నేను టాయిలెట్స్ కొత్తగా కట్టించాను, షెడ్లు వేయించాను. పిల్లలకు మినరల్ వాటర్ ఏర్పాటు చేసి నేనున్న రోజు మినరల్ వాటర్ తాపించిన వాళ్ళకి. ఇప్పుడు నువ్వు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావు? మా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి దగ్గరుండి సేవలు చేస్తాను. మా ఊర్లో స్ట్రీట్ లైట్ కానీ, మోరీలు కానీ, అండర్ డ్రైనేజీలు లేవు, సిసి రోడ్లు లేవు. వీటికి మా ఎమ్మెల్యే ఉండు కాబట్టి ఆయన దగ్గర పోయి నేను బతిలాడి కొట్లాడైనా సరే తీసుకొచ్చి మా ఊరిని డెవలప్మెంట్ చేస్తాను. ఇప్పుడు రేపు మంత్రి పదవి, బీర్లాలకు మంత్రి పదవి ఇస్తే ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఎదురు చూస్తారు. దాని కొరకు చాలా సంతోషంగా ఉంటారు. కాన్స్టిట్యున్సీ మంత్రి అయితే బాగా డెవలప్ అయిపోతుంది మా కాన్స్టిట్యున్సీ. వెనుకబడ్డ ప్రాంతం మాది, తండాలు ఉన్నాయి మా దగ్గర, చాలా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు మంత్రి అయినంటే ఏ రకంగానైనా మా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తాడు. ఏ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది? గ్రామీణాభివృద్ధికి ఇస్తేనే బాగుంటుంది ఆయనకు. గ్రామాలు వెనుకబడ్డాయి కాబట్టి తండాలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి సంబంధించింది ఇస్తే బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నావు ఓటర్లకి, ప్రజలకి? ఓటర్లకి వాళ్ళకు చేదోడు వాదోడు దగ్గరుండి వాళ్ళకు కష్టసుఖాలలో పాల్గొంటాను. అదేవిధంగా మా ఊరు అభివృద్ధికి నోచుకోలేదు. సీసీ రోడ్లు ఇవన్నీ అండర్ డ్రైనేజీలు లైట్లు సరిగ్గా లేవు కాబట్టి అవి డెవలప్ చేస్తాను. మా దత్తాయపల్లి కాన్స్టిట్యున్సీలో మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా. ఉచిత బస్సు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకు మాత్రం ఎక్కడికైనా పోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. కనీసం హాస్పిటల్ కానీ మా చిన్న ఊరు గ్రామ పంచాయతీ కూడా మా దగ్గర హాస్పిటల్ లేక గుట్ట పోవాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. అటోల టైంకి రాక చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. హాస్పిటల్ ఓనీ కానీ, సిటీ ఓనీ కానీ చాలా సంతోషంగా ఉన్నారు.